హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు దీప్తిస్ రాయలసీమ రుచులు. కాకరకాయల వీటిని ఎవరు తింటారు అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. అటువంటి వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. చేదు లేకోకుండా కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో ఈ వీడియోలో చేసి చూపిస్తాను. చూసారా, కాకరకాయ ఫ్రై ఇలా సాఫ్ట్‌గా అలాగే క్రిస్పీగా ఎలా చేయాలో చూద్దాం. నేను కాకరకాయలు చిన్నవిగా ఉండేటి 400 గ్రామ్స్ తీసుకున్నాను. మీరు కూడా ఇలా చిన్న సైజ్ కాకరకాయలు తీసుకొని ట్రై చేయండి. ముందుగా కాకరకాయలను శుభ్రంగా కడిగి పెట్టుకుందాం. కడిగిన తర్వాత ఇలా కాకరకాయల తోలును తీసేసి నీటిలో వేసి పెట్టుకుందాం. అప్పుడే కాకరకాయలకి ఉన్న చేదు పోతుంది. ఇలా ఒక్క 2 నిమిషాలు కాకరకాయలను తోలు తీసేసిన తర్వాత నానబెట్టుకోవాలి. ఇప్పుడు కాకరకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అప్పుడే మసాలా బాగా పట్టుకుంటుంది. కట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 3 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇక్కడ 70% కాకరకాయ చేదు పోతుంది. నీటిలో వేయవలడం వలన కాకరకాయ చేదు నీరు పీల్చుకుంటుంది. ఇప్పుడు కాకరకాయ ఫ్రైలోకి మసాలా పొడిని తయారు చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ కారం పొడి, 20 గ్రామ్స్ ఎండు కొబ్బరి, 3 వెల్లుల్లి రెమ్మలు, రుచికి తగినంత ఉప్పు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర. ఎండు కొబ్బరి మిక్సీలో వేసే ముందు కొబ్బరిని కొంచెం కచ్చా పచ్చగా దంచి పెట్టుకోవాలి. మిక్సీ బౌల్లోకి ఎండు కొబ్బరి, కారం పొడి, వెల్లుల్లి రెమ్మలు, కొద్దిగా ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, మసాలా పౌడర్ రెడీ అయింది. ఇలా మెత్తగా కాకుండా కోర్స్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా కాకరకాయ ఫ్రై చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లో వేడి చేయాలి. ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేసుకోవాలి. అలాగే కొత్తిమీర, కరివేపాకు, పసుపు వేసుకొని దోరగా వేయించుకోవాలి. కొద్దిసేపు కాకరకాయలు ఫ్రై అవ్వడానికి మూత పెట్టుకొని 15 నిమిషాలు మగ్గనిచ్చుకోవాలి. అలాగే మధ్య మధ్యలో కలియబెట్టుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో వచ్చేంత వరకు వేపుకోవాలి. అప్పుడే కాకరకాయలో మిగిలి ఉన్న చేదు మొత్తం పోతుంది. ఇలా గోల్డెన్ కలర్‌లోకి వచ్చేలా వేపుకోవాలి. ఇంకొంచెం సేపు వేపుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్‌ని ఫ్రైలోకి యాడ్ చేసుకుందాం. మసాలా పౌడర్ యాడ్ చేసిన తర్వాత మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి.
మసాలా పౌడర్‌ని వేసిన తరువాత ఒక 3 నిమిషాలు వేపుకుంటే పచ్చి వాసన పోయి కాకరకాయ ఫ్రై మంచిగా టేస్టీగా వస్తుంది. కాకరకాయ ఫ్రై తయారైపోయిందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరు. ఇలా అన్నంలోకి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. అలాగే పప్పుతో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. మరలా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.